సో ఆడవాళ్ళకి సెక్సువల్ సాటిస్ఫాక్షన్ అనేది వీటి వల్ల వచ్చేదిలే కానీ పెన్నిస్ సైజు వల్ల రాదు. పెన్నిస్ సైజు మినిమమ్ 7 సెంటీమీటర్స్ కన్నా పెద్దగా ఉండి ఎరెక్ట్ అయినప్పుడు ఉంటే చాలు. కానీ చాలామంది అనుకునేది ఏంటి అని అంటే ఆ పాన్ వీడియోస్ చూసి ఆ పాన్ వీడియోలో వాళ్ళు యాక్ట్ చేస్తున్న దాన్ని బట్టి పెన్నిస్ సైజ్ పెద్దగా ఉండటం వల్లే ఆ పాన్ వీడియోలో మగవాళ్ళు సెక్స్ చేస్తున్నప్పుడు ఆడవాళ్ళు అంత ఎక్కువగా సాటిస్ఫై అవుతున్నారు, అంత ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు. అది కేవలం అపోహ మాత్రమే. ఆ పాన్ వీడియోస్ అనేది జస్ట్ అది ఒక యాక్టింగ్ మాత్రమే, అంతేగాని వాళ్ళు సాటిస్ఫై అయ్యో ఇంకో దానివల్ల వాళ్ళు అక్కడ ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఇవ్వట్లేదు. సో సెక్షువల్గా మీకు ఈ సైజు గురించి ఏదన్నా డౌట్లు కానీ అపోహలు కానీ ఏదన్నా ఉంటే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. కరెక్ట్గా పెన్నిస్ సైజ్ ఎలా ఉంది, ఎరక్షన్ అయినప్పుడు పెన్నిస్ సైజ్ ఎలా ఉంది, స్టిఫ్నెస్ ఎలా ఉంది, అండ్ ఎంతసేపు సెక్స్ చేస్తున్నారు, ఎన్నిసార్లు సెక్స్ చేస్తున్నారు అనేది కరెక్ట్గా ఒకసారి మీతో డిస్కస్ చేస్తే అది ఈజీగా అర్థమైపోయింది. సో సైజు గురించి మీరు పెళ్ళిని క్యాన్సిల్ చేసుకోవాల్సిందో లేకపోతే సైజు వల్ల చిన్నగా ఉంది అని పార్ట్నర్ సాటిస్ఫై అవుతుందో లేదో అని డౌట్ పడాల్సిన అవసరం లేదు. మీకు అటువంటి డౌట్స్ కానీ లేకపోతే అటువంటి భయాలు కానీ ఏదన్నా ఉంటే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్లో ఎక్కడైనా సరే వచ్చి ఒకసారి కన్సల్ట్ అవ్వండి. మీకు సెక్షువల్గా ఎటువంటి డౌట్స్ ఉన్నా ఎటువంటి భయాలు ఉన్నా 100% దానికి సొల్యూషన్ చెప్తాను. థ్యాంక్ యూ.